హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ పై దాడి ఘటన మర్చిపోకముందే భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో హస్తం పార్టీపై మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రశ్నించిన పార్టీలపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నిస్తున్నారు. దాడికి గురైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసును నేడు బీఆర్ఎస్ అగ్రనేతలు పరిశీలించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని దూషించారంటూ యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. పార్టీ ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటంతో పాటు ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. భువనగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జరుగుతుందండి, ఇదేం పద్ధతి? ఆఫీసర్ దాడి చేయడం అంటే అధికారంలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయరు కదా. అదే మేము కూడా అనుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. మీరు అధికారంలో ఉండంటే అద్దాల గ్లాస్ ఉన్నట్లు లెక్క. మేము ప్రతిపక్షాలు ఉన్నాం, ఎంతైనా మేము దాడి చేయగలుగుతాం. పార్టీ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ భువనగిరిలో ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ నేతలు దాడికి నిరసనగా ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో పట్టణంలో ఎమ్మెల్యే కుంభ అనిల్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. యాదాద్రి జిల్లా పార్టీ ఆఫీస్ పై దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడులు చేయించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. అరాచకాలకు తెలంగాణ చిరునామాగా మారిందన్న బీఆర్ఎస్ నేతలు తనది గుండాగిరి మార్క్ పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుందంటూ మండిపడ్డారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే దాడులు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉండేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. ఇటీవలే నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ పై జరిగిన దాడి ఘటనతో కాంగ్రెస్, కమలం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తాజాగా భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దాడి ఘటన తెలంగాణ రాజకీయాలను మళ్లీ హీటెక్కించింది.